కేసు పెడతారా? మన రాష్ట్ర ప్రత్యేక పండుగ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు అన్నారు. ఆదివారం తన జన్మదినం పురస్కరించుకుని హైదరాబాద్ అంబర్పేట్ మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం నియోజకవర్గంలోని మున్సిపల్ కార్మికులకు, మహిళలకు చీరలను, పురుషులకు బట్టలను అందజేశారు. గత ప్రభుత్వం 15 కోట్లు బోనాల వేడుకలకు డబ్బులు కేటాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో రేవంత్ రెడ్డి ఈ బోనాల సందర్భంగా 25 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా కృషి చేస్తారన్నారు. అంబర్పేట్ మహంకాళి దేవాలయం కమిటీ నిర్వాహకులు హనుమంతరావు జన్మదినం పురస్కరించుకుని ఘనంగా సత్కరించారు. బోనాల పండుగ, పోతరాజుల ఆట, ఇది తెలంగాణ సంస్కృతి. గత ప్రభుత్వం దీన్ని తెలంగాణ పండుగగా గుర్తించారు. అప్పటి నుంచి ప్రజలలో ఇంకెక్కువ అమ్మవారి మీద ప్రేమ, అభిమానం. దానితో పాటు ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఆయన సికింద్రాబాద్, మహంకాళి, అదేవిధంగా లాల్ దర్వాజాకు వచ్చాడు, అంబర్పేట కూడా వచ్చాడు. గత మహంకాళి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్లు ఇచ్చింది. మరి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా అమ్మవారి దయ వల్లనే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, పార్లమెంట్ సభ్యులు గెలిచారు. సోనియా గాంధీ ఇచ్చిన 6 అంశాలు కూడా పూర్తి చేస్తారని చెప్పడం, సోనియా గాంధీ ఆశీర్వాదం, రాహుల్ గాంధీ ఆశీర్వాదం ముఖ్యమంత్రి అండి.